హాయ్ అండి. నిన్నైతే మేము ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళాము చేపలు అయితే తీసుకోవడానికి. అయితే చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో. చూడండి, వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్ అండి ఇది. మేమైతే నిన్న చేపలు తీసుకోలేదు, రొయ్యలు అయితే తీసుకున్నాం. మేము తీసుకున్న రొయ్యలు మొత్తం ఇలాంటి డబ్బాలు అయితే మాకు 2 డబ్బాలు వచ్చాయి. ఆల్రెడీ ఒక డబ్బా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసామండి. ఇది మేము ఉంచుకున్న డబ్బా. చూసారు కదా డబ్బా నిండుగా వచ్చాయి. అసలు ఇదిగోండి వైజాగ్ పోర్ట్లోని ఫిషింగ్ హార్బర్కి అయితే ఎంట్రన్స్ అయితే ఇదండి. చూసారు కదా ఆర్చ్ ఉంది, ఆర్చ్ మీద కూడా ఫిష్ బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ ఆర్చ్ దాటిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అయితే పోర్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ అండి ఇది. చూసారు కదా సేమ్ హనుమంతుడి చేతిలో గదలా ఉంది కదా వాటర్ ట్యాంకు. బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసాను. ఇలా కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలండి. ఇదిగో పోర్ట్కి అయితే వచ్చేసాం మనం. ఈరోజు సాటర్డే కదండి, అస్సలు ఖాళీ లేదు. చూసారు కదా ఆడవాళ్ళు ఎలా తెచ్చుకుంటున్నారు. ఇలాంటి అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తెచ్చుకుని అమ్ముతారండి. ఇక్కడైతే కొంచెం తక్కువగా అయితే వస్తాయి. మనం అదే ఇంటి దగ్గర తీసుకుంటే కేజీ చిన్న చిన్న రొయ్యలు అయితే మనకి 300 తీసుకుంటారండి. అదే పెద్ద పెద్ద రొయ్యలు అయితే 450 అలా తీసుకుంటారు. చాలా ఎక్కువ రేట్ పడిపోతుంది. ఇదిగోండి మనమైతే ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసాం. చూసారు కదా బోట్స్ అన్నీ ఇప్పుడే వచ్చాయి. ఇదిగోండి ట్రాలీలో అయితే తీసుకెళ్తున్నారు. ఈ బోట్స్లో నుంచి తెచ్చిన సరికి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రోడ్డు పైన బాస్కెట్స్లో పెట్టి అమ్ముతారు. ఒక్కొక్క బాస్కెట్ 8 kgs పడతాయండి. మనం అది క్లీన్ చేసుకుంటే మనకి దగ్గర 4.5 kgs అయితే వస్తుంది ఆ రొయ్య పప్పు అది అయితే. ఇదిగోండి ఫిషింగ్ హార్బర్ కోసం ఇప్పుడు ప్రస్తుతం అయితే రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు కదా. వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా బ్లూ షెడ్తో పెద్ద షెడ్ అయితే వేశారండి. ఇదిగోండి బాస్కెట్స్లో పెట్టి అమ్ముతున్నారు. చూడండి ఒక్కొక్క బాస్కెట్ అంటే రొయ్యల సైజుని బట్టి బాస్కెట్ కాస్ట్ ఉంటుందండి. ఈ గిన్నెలో ఉన్నవైతే 700 తీసుకున్నారు ఒక ఆవిడకి. ఇవి చిన్నగా ఉన్నాయండి రొయ్యలు, అందుకే అంత తక్కువకి వచ్చాయి. ఇదిగోండి మెత్తళ్ళు, చిన్న చిన్న పాంపెట్స్, పెద్ద పెద్ద రొయ్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ రొయ్యలు అయితే కేజీ లెక్కన ఇస్తున్నారు ఇతను. చూడండి కేజీ 350 అంట, కానీ చాలా పెద్దగా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ఇవిగోండి ఇవి వంజరాలు, అలాగే సైమన్లు, పాంపెట్స్ కూడా ఉన్నాయి. నేను ఈ వంజరం అడిగానండి, 600 చెప్పారు. ఇంకా నేను తీసుకోలేదు. నేనైతే 400కి అడిగానండి, నాకైతే ఇవ్వలేదు. ఇంకా అందుకని తీసుకోలేదు. ఇదిగోండి ఇక్కడైతే పెద్ద పెద్ద సైమన్ ఉందండి. సైమన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది, అది కూడా బ్యాక్ బోను. చాలా బాగుంటుంది పిల్లలు తినడానికి అయితే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్నగా గోను సంచులు అంటారు వాటిని. ఇదిగోండి ఎక్కువ ఈరోజు అయితే ప్రతి చోట ఈ సైమను అలాగే వంజరం అయితే ఎక్కువ పెట్టారండి ఈరోజు. ఇదిగోండి ఇవన్నీ పీతలు అయితే ఈసారి అంత చిన్న సైజే ఉన్నాయి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పెద్ద సైజు ఉన్నాయి. ఇదిగోండి ఇవి గోను సంచులు అంటారంటండి. నేనైతే ఎప్పుడు తినలేదు. ఇదిగోండి ఇవేమో బొచ్చుల్లా ఉన్నాయి, నాకు తెలియదా చేపల పేరేంటో. ఒక అతను చూడండి ఇవి గోను సంచులు అంటారంటండి. ఇది క్లీన్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకుంటే సేమ్ చికెన్ కర్రీలా ఉంటుందంట. ఇదిగోండి ఈ ప్రాన్స్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. మేమైతే టైగర్ ప్రాన్స్ అడిగామండి, 3000 చెప్పారు. మేము 2000కి అడిగామో ఇవ్వలేదు. ఇంకా సరే ఇవి బంగారు పాపలు అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ రొయ్యలు అయితే అడిగామండి మేము. ఇదిగో తీసుకున్నాం ఆ రొయ్యలు. మాకైతే మొత్తం 1800 పడింది 8 kgs. ఇదిగోండి నేనైతే పెద్ద కవర్ తీసుకెళ్ళలేదు, అందుకే ఇలా 3 కవర్స్లో వేయించుకున్నాను. ఆ ముసలావిడ చేస్తున్న రొయ్యలు మావేనండి, మేము తీసుకున్నాం. ఇలా రొయ్యలు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడే చేయించేసుకుంటున్నారు. అదిగోండి వీళ్ళందరూ చేసేవాళ్ళే, ఆడవాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నారు కదా జెంట్స్, వాళ్ళందరూ చేయించుకుంటున్నారు. అది ఆపోజిట్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ నిజాం మార్కెట్లు అండి. చూడండి మొత్తం చాలా పెద్దదండి పోర్ట్ అయితే. మనకి సాటర్డే ఆఫ్టర్నూన్ టైంలో వస్తే కొంచెం బేరం ఆడడానికి అయితే ఉంటుంది. అదే మళ్ళీ 5 దాటిన తర్వాత వస్తే అసలు బేరం ఆడడానికి అవ్వదండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చేస్తారు. హోటల్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చేస్తారండి. హోటల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి త్వరగా ఇచ్చేస్తారు. అది కాకుండా వాళ్ళు బల్క్లో తీసుకుంటారు కదా, అందుకు వాళ్ళ వల్ల మనకి బేరం ఆడడం అనేది అయితే కష్టమైపోతుంది. అందుకే మేము ఎప్పుడు వెళ్ళినా సాటర్డే మధ్యాహ్నమే వెళ్తాము. ఇదిగోండి కొత్తగా వేసిన షెడ్ అండి ఇది. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి రోడ్డు మీద అమ్ముతున్నారు కదా, ఈ వర్షం వచ్చేస్తుంటే కస్టమర్స్కి అమ్మే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆ రోడ్డు పైన పెట్టారు. తీసేసి ఇంక షెడ్లో పెడతారండి. ఆ రోడ్డు పైన పెట్టింది అప్పుడు షెడ్లో పెడితే ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా వర్షం వచ్చినా. ఇదిగోండి దాని ఆపోజిట్లో అయితే మొత్తం ఎండు చేపలు, ఎండు రొయ్యలు అండి. చూసారు కదా అసలు ఎంత బల్క్ ఉందో స్టాకు. అవి అలా ప్యాక్ చేశారు కదండి, అవి వేరే జిల్లాలకు కానీ వేరే స్టేట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అయితే అయిపోతాయి. ఇంకా పక్క చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదండి వైజాగ్ పక్కన, ఆ చిన్న చిన్న ఊర్లకి అయితే అలా బుట్టల్లో ప్యాక్ చేసినవి అయితే వెళ్ళిపోతాయండి. ఇలా పెట్టినవి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ రొయ్య పొట్టు, మెత్తళ్ళు, ఇంకా పెద్ద పెద్ద చేపలు అయితే చాలానే ఉన్నాయి. చూసారు కదా ఎండు రొయ్యలు, ఇవి చేపలు. చూడండి మొత్తం ఈ స్ట్రీట్ అంతా ఎండు చేపలే ఉన్నాయండి. ఈ హోటల్లో ఒక సైడ్ మొత్తం ఈ పచ్చి చేపలు, రొయ్యలు ఉంటాయి, మరొక సైడ్ అంతా ఎండు చేపలే ఉన్నాయండి. చూసారు కదా చాలా రకాలైతే ఉన్నాయి. ఈ పేర్లు అయితే నాకేమీ తెలియదండి. అయితే కొన్ని అయితే తెలుసు, కొన్ని అయితే కానాగంతలండి, కొన్ని మెత్తళ్ళు, రొయ్యలు, అలాగే ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. నాకైతే తెలియదు పేర్లు అయితే సరిగా. ఇదిగోండి మొత్తం ఎండు రొయ్యలు, ఎండు చేపలే ఇదంతా. నేను ఇక్కడ రొయ్యలు బాగున్నాయి కదా అని అడిగానండి, కానీ ఇవి చాలా ఎక్కువ కాస్ట్ చెప్పింది. 100 రూపీస్కి ఇమ్మంటే ఇవ్వలేదు. సరే అని చెప్పేసి ఎక్కడ బాగుంటాయి అని చెప్పేసి నేను మొత్తం ఇదంతా చూడడానికి వెళ్ళానండి. మొత్తం అయితే చూశాను ఎక్కడ బాగున్నాయని. కొన్ని చోట్ల అయితే చాలా బ్లాక్గా ఉన్నాయి, అవి ఎందుకు అని చెప్పేసి నేను తీసుకోలేదు.
ఈ షాప్లో ఆగైతే నేను తీసుకున్నానండి 1/2 కేజీ నెత్తళ్ళు, అలాగే 1/2 కేజీ ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ నెత్తళ్ళు వచ్చేసి 150 రూపాయలు తీసుకున్నారండి. 1/2 కేజీ ఎండు రొయ్యలు వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు. అసలు రేట్లు అనేవి తగ్గించట్లేదండి. ఇదిగోండి నేను తీసేసుకున్నానండి 1/2 కేజీ నెత్తళ్ళు, 1/2 కేజీ ఎండు రొయ్యలు. ఇంకా నేనైతే రిటర్న్ వచ్చేసాను ఈ ఎండు చేపల షాప్లో నుంచి. చాలా బాగున్నాయండి. ఇదిగోండి నేను తీసుకున్న నెత్తళ్ళు అయితే ఇంక ఇటు పక్కన ఉన్నాయి కదా వైట్గా, అవి తీసుకున్నాను. ఇవ్వండి వైట్గా ఉన్న నెత్తళ్ళు, ఇవైతే బాగున్నాయండి. అంగో ఎండు రొయ్యలు కూడా అక్కడ ఉన్నాయండి, ఈవిడ దగ్గర తీసుకున్నాను. ఇదిగోండి నేను తీసుకున్న రొయ్యలకి వచ్చిన రొయ్య పప్పు అండి ఇది. చూసారు కదా 2.5 కేజీలు ఈజీగా ఉంటుందండి. ఇది వర్తేనా, మొత్తమే 1800 పెట్టి తీసుకున్నాం బాస్కెట్. ఈ బాస్కెట్ అయితే మేమిద్దరం కలిపి తీసుకున్నామండి. ఈ పెద్దవాడైతే ఈ 8 కేజీలు రొయ్యలు చేయడానికి అయితే 150 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది ఒక్కరమే తీసుకుంటే మామూలు టైమ్స్లో వేస్ట్ అయిపోతాయండి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే తక్కువకి వస్తాయి. మనం బయట పడితే మనకి బాగా తక్కువకి వస్తాయండి. అది కూడా టైం చూసుకుని వెళ్ళాలి. మేమైతే 1800కి బాస్కెట్ తీసుకున్నాం. మాకు దగ్గర 8 కేజీస్ అయితే వచ్చినాయండి. అదే మన షాప్లో తీసుకుంటే కేజీ ఈ సైజు రొయ్యలు అయితే 450, 400 అలా పడతాయండి. అవి కూడా ఒక 40 నుంచి 60 మధ్యలో వస్తాయండి రొయ్యలు. అవి అయితే ఎవరికి సరిపోవు కదండి. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఒక పూట వస్తుంది కర్రీ. అవి ఎవరికి సరిపోవు కదండి సరిగాను. అదే మనం 2-3 కలిసి ఫిషింగ్ హార్బర్కి వెళ్తే మనకి తక్కువ రేట్లో మనకి మంచి చేపలు, అలాగే ఎక్కువ చేపలు, ఎక్కువ రొయ్యలు కూడా దొరికేస్తాయి. ఒక చిన్న రొయ్యలు తీసుకుంటే పెద్ద బాస్కెట్ 700కి వచ్చేస్తున్నాయండి. అవి ఎలా లేదన్నా ఒక 9 కేజెస్ అట్లా ఉంటాయి. 9 కేజెస్ అంటే మనకి చూడండి ఎంత తక్కువకి వస్తుందో. అలా తీసుకుంటే బెటర్ అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ రొయ్యలు చేపలు అయితే ఫ్రెష్గాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.